మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రపోజల్ పెట్టిన తర్వాత దాన్ని 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఎగిరెగిరి బల్లలు గుద్దినటువంటి వెంకయ్య నాయుడు గారు ఆయన తర్వాత ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసి తర్వాత పెద్దల సభకు అంటే భారత ఉపరాష్ట్రపతి గారిని పంపించేశారు. ఆ తర్వాత భారతదేశానికి ప్రత్యేక హోదా అడిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు సీఎంగా ఉన్న సందర్భంలో దాదాపు 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో నడుస్తూ చివరి సంవత్సరంలో ఆత్మగౌరవ సభ అనే పేరుతో ఢిల్లీలో హంగామా చేశారు. 2018లో పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వానికి అగెనిస్ట్ గా అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారు. ఆ రోజు నాట్ ఓన్లీ కేవలం తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ ఎంపీ కూడా మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆ రోజే ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ప్రతిపక్ష పార్టీ ఎంపీలందరూ కూడా గళం విప్పారు. కాబట్టి అటువంటి సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టారో ఈ రోజు అదే కూటమి ప్రభుత్వంతో కాపురం చేస్తూ ఈ రోజు ప్రత్యేక హోదా అనేది ఒక అయిపోయినటువంటి అంశం, దాని గురించి మాట్లాడడానికి లేదంటున్నారు. అయ్యా మీ విజనరీ ఉన్న నాయకుడు కదా, ఈ విజనరీతో ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో మన రాష్ట్రానికి 11 సెంట్రల్ యూనివర్సిటీస్ ఇస్తామన్నారు. ఐఐటి, ట్రిపుల్-ఐటి, ఎన్ఐటి, అదేవిధంగా పెట్రోలియం, ట్రైబల్ యూనివర్సిటీ, అదేవిధంగా నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, ట్రిపుల్-ఐటి శ్రీ సిటీ, ట్రిపుల్-ఐటి కర్నూలు, అదేవిధంగా హార్టికల్చర్ సెంట్రల్ యూనివర్సిటీలు మన ఏపీకి రావాల్సింది. కానీ ఎక్కడైనా సరే 2-3 యూనివర్సిటీలు మినహాయిస్తే మనకి ఒక్క యూనివర్సిటీ అయినా వచ్చిందా? పోనీ ఆ ఇచ్చిన 2-3 యూనివర్సిటీస్కైనా సరే కేంద్రం నిధులు ఏర్పాటు చేసిందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అదేవిధంగా ఉపాధ్యాయులు లేరు, ఉపాధ్యాయేతర సిబ్బంది లేదు. లేక ఈరోజు విద్యార్థులు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ సీట్లు వచ్చాయని సంఘాలు గుద్దుకోవాలా, లేకపోతే అసలు యూనివర్సిటీలు ఎందుకు పెట్టారనే అయోమయంలో ప్రజలు విద్యార్థులు వాళ్ళ జీవితాల్ని అంధకారం నెట్టుకోవాలన్నా అర్థం కాని పరిస్థితుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం వల్ల యావత్ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు, యువకులు, ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండే పరిస్థితి ఉంటుంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, అదే విధంగా విచ్చలవిడిగా పరిశ్రమలు రావడం జరుగుతుంది, యువకులకు నైపుణ్య తరగతులు నిర్వహించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి చాలా ఉపయోగపడే అంశాలు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరలా పునరాచరణ చేయాలా. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పైన పార్లమెంట్లో ప్రతిపక్షాలు మళ్ళీ గళం విప్పాలి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేంత వరకు కూడా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, విద్యార్థులుగా మేము కోరుకుంటా ఉన్నాం.